హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా రుణమాఫీ పైన మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి. సో రేవంత్ రెడ్డి మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తున్నారు. సో ఎవరెవరికి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి 2,00,000 రూపాయల వరకు మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది, ఎవరెవరికి రావు అనే దానికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా అయితే ఆయన మనకు కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో మనకు ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు అనేది ఈ వీడియోలో అయితే మనకు తెలిపోతుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే వీడియోని చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా రైతులుంటే దయచేసి వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో రైతు రుణమాఫీ చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క రుణమాఫీ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి మనకు ఈ యొక్క 10,000 రూపాయల చొప్పున గత ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులను కూడా అయితే విడుదల చేసేది. ఇప్పుడు ఆ రైతు బంధు డబ్బుల్ని మనకు పెంచి, అంటే గతంలో మనకి ఇచ్చేటువంటి 10,000 రూపాయలు కాకుండా దానికి మరొక 5,000 రూపాయలు జోడించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించిందనమాట. సో ఆ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి ఒక్కో ఏడాది మనకు వచ్చేసి 7,500 రూపాయల చొప్పున 2 విడతల్లో మనకు 15,000 రూపాయల చొప్పున అయితే ఒక్కో ఏడాదికి డబ్బులు జమ అవుతాయి. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు డబ్బులను కూడా మరో 4-5 రోజుల్లో అయితే పూర్తి మార్గదర్శకాలను విడుదల చేసి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులను తొలి విడత కింద 7,500 రూపాయలనైతే నేరుగా అయితే విడుదల చేయబోతున్నారండి. సో అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ పైన మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే ఊహించని పెద్ద శుభవార్త అయితే ప్రకటించారు. అందులో భాగంగానే మనకు రుణమాఫీపై మరో 4 రోజుల్లో పూర్తి మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తేల్చి చెప్పారు. రేషన్ కార్డు కేవలం కుటుంబానికి మాత్రమే గుర్తించడం కోసమని చెప్పారు. 2,00,000 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఇక కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. సో కేంద్ర ప్రభుత్వం అయితే మనకు త్వరలో అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుందండి. సో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన వెంటనే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా మన యొక్క రాష్ట్ర బడ్జెట్ కూడా అయితే ప్రవేశపెడతాడంట. సో ఈ విధంగా మనకైతే అప్డేట్స్ అయితే వచ్చింది. సో మొత్తం మీద మరో 4 రోజుల్లో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి మార్గదర్శకాలు అయితే వస్తాయి. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే సో మీరు అర్హులో కాదో కూడా ఈజీగా అయితే అర్థమైపోతుంది. మ్యాక్సిమం ప్రజెంట్ మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కనుక మనం యొక్క మనకు మార్గదర్శకాలు కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది రుణాలు కలిగి ఉన్నా సరే ఒకరికి మాత్రమే రుణమాఫీ మనకు మాఫీ చేస్తారు. అలాగే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక యూనిట్గా పరిగణించి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అనేది వర్తించనుంది. అయితే మీరు ఎంత మొత్తంలో రుణం తీసుకుని ఉన్న, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు గోల్డ్ లోన్ తీసుకున్నా కానీ పోతుందండి. సో అయితే గోల్డ్ అనేది మీరు అగ్రికల్చర్ మీద పెట్టి తీసుకోవాలి లోన్ అనేది. అప్పుడు మీకు గోల్డ్ లోన్ కూడా అయితే రిమూవ్ అయితే అవుతుందన్నమాట. అంటే మనకు మాఫీ అయితే చేయబడుతుంది. అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి గోల్డ్ లోన్తో పాటుగా మీరు ఎంత మొత్తం అనేది కలిగి ఉన్నా సరే, ఎగ్జాంపుల్ మీరు 2.5 లక్షలు, 3 లక్షలు, సో ఇట్లాగా మీరు తీసుకున్నా సరే మీకు అంతా కూడా అయితే మీకు రుణమాఫీ కాదు. కానీ కేవలం 2,00,000 రూపాయల లోపే మనకు మొట్టమొదటగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలుత మనకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట. సో 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మొదటి రోజున మనకు 50,000 రూపాయల లోపు ఉన్నటువంటి వారందరికీ మాఫీ అవుతాయి. ఇక రెండో రోజున చూసుకున్నట్లయితే మనకు మొత్తంగా 1,00,000 రూపాయల వరకు రుణాలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా మాఫీ అవుతాయి. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే 1.5 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ, తర్వాత 4-5 రోజుల్లో 2,00,000 రూపాయల వరకు, ఈ విధంగా దాదాపు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు వారం రోజుల పాటు యొక్క రుణమాఫీ వారోత్సవాలు అయితే నిర్వహిస్తారనమాట. సో రుణమాఫీ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,00,000 రూపాయల వరకు రుణాలు తీసుకొని ఎవరైతే ఇంకా రుణమాఫీ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఈ 2,00,000 రుణమాఫీ అయితే పడుతుందన్నమాట. అయితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తూ, అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఇట్లాంటి వారు కనుక ఎవరైనా ఉంటే మీకు రుణమాఫీ కాదండి. సో మ్యాక్సిమం మనకు ఒక 10 ఎకరాల లోపున భూమి కలిగి ఉండి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు రుణాలు తీసుకుని ఉంటారో అటువంటి వారికి మాత్రమే అవుతాయి. గతంలో
కేసీఆర్ ప్రభుత్వం గనక చూసుకున్నట్లయితే రైతు బంధు పథకానికి మనకు ఒక 200 ఎకరాలు, 300 ఎకరాలు, 400 ఎకరాలున్న ఇన్‌కమ్ టాక్స్ కట్టినా రైతు బంధు అయితే డబ్బులేసేవాళ్ళనమాట. సో, ఈ విధంగా మనకు ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చేసింది. సో, ఈ యొక్క వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎవరైతే నిజమైన నిరుపేదలున్నారో, ఎవరైతే నిజంగా అర్హులున్నారో, చిన్న సన్నకారు రైతులున్నారో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అనేది వర్తించేలాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకొని అమలైతే చేస్తూ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో కింద మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. మీరు ఈ లింక్ ద్వారా మీరు నిజంగా ఈ యొక్క రుణమాఫీకి అర్హులో కాదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.